నా టెంపుల్కి ఎట్లా గుడి గుడి లెఫ్ట్ తిరుగు ఆటోమేటిక్గా. ఇదే గైస్ వచ్చేసాం. ఇదే టెంపుల్. ఇదే ఇంకా ఓపెన్. సార్ టెంకాయ దీపాలు. ఇదే పరశురామేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానం గుడిమల్లో. ఇక్కడ తీసుకురావడానికి 30 తిప్పలు పెట్టిందన్న. దీనికి టికెట్ ఏం లేదు. సరే మొత్తానికైతే వచ్చేసాం ఇక్కడికి. ఇది 2600 సంవత్సరాల టెంపుల్ అంటే. తర్వాత ఇక్కడ టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు. పొద్దున్నే 8 నుంచి రాత్రి 9 దాకా ఓపెన్లో ఉంటుందట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది చూడండి. ఇది గుడి యొక్క స్థల పురాణం, చదువుకోండి. ఇవన్నీ అప్పటి కాలంలో నిర్మించిన శిలా శాసనాలు. రాజులు గుడి కట్టినప్పుడు నిర్మించినవి. ఇవి ఏ భాషలో ఉన్నాయో చూడండి. ఇది డ్యామేజ్ అయింది, అతికిచ్చారు. ఇది అప్పట్లో శాసనాలు ఇట్లా రాతి మీద నిర్మించేవారు. ఓకే, నాకు వెనక వైపు కనిపిస్తుంది గుడిమల్లం టెంపుల్. గుడిమల్లం అంటే తగ్గులో ఉన్న గుడి అనే లెక్క. నాకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది ఎంట్రన్స్. అటు సైడ్ రైట్ సైడ్ వెనకాల కనిపిస్తుంది చూడండి, అది విష్ణు దేవాలయము. తర్వాత అటువైపు సూర్య దేవాలయం ఉంది. తర్వాత మీకు వెనకల వేప చెట్టు ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక బావి ఉంది. అది బావి గుర్తు పెట్టుకోండి. దాని గురించి తర్వాత చెప్తాను. తర్వాత ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటే మీకు అనిపించేది ఏంటంటే, ఇది మామూలు భూమి కంటే 6 నుంచి 8 అడుగుల తగ్గులో దేవుని విగ్రహం ఉంటుందన్నమాట. దేశంలో చెక్కబడినటువంటి మొట్టమొదటి శివుని రూపం. విగ్రహం చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. ఆర్కియాలజిస్టులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, దీనికి ఉపయోగించినటువంటి రాయి ఈ భూమి మీద ఎక్కడ లభ్యం కాదనమాట. ఈ చుట్టుపక్కల కానీ ఈ భూమి మీద ఎక్కడ లభ్యం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళకు ఇప్పటికీ తెలియదు అనమాట. విగ్రహాన్ని చూసినట్లయితే ఇది పూర్తిగా 6 అడుగుల విగ్రహం. అంటే మగవారి అంగం ఉంటుంది కదా, ఆ ఆకారంలో ఉంటుంది. మనం చూసే వైపుగా ముందు వైపుగా, తర్వాత మొదట కింద నుంచి చూస్తే యక్షుడి భుజాల పైన ఒక యవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడు విల్లును పట్టుకొని ఎడమ చేతిలో
కుడి చేతిలో ఒక గొర్రె పిల్లను పట్టుకొని స్మైల్ ఇస్తూ మనకు దర్శనమిస్తారనమాట. విగ్రహం చెక్కింది కూడా చాలా సూక్ష్మంగా చెక్కారనమాట. చిన్న కళ్ళు, తర్వాత నవ్వే పెదాలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఉన్న ప్రచారం ఏంటంటే 5000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక యోగులు గురుకులాన్ని నిర్మించి విద్యను చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత కాలక్రమంలో గురుకులాలు అన్నీ వెళ్ళిపోయేసి ఇది ఇక్కడే నిలబడిపోయింది. దీని చుట్టూ అడవి పూర్తిగా పెరిగిపోయింది. తర్వాత ఇంకెవరు శాతవాహనులు వాళ్ళు కనుగొనే వరకు ఇది వెలుగులోకి రాలేదన్నమాట. వాళ్ళు కనుగొన్న తర్వాత ఇది చుట్టూ కట్టడాలు, ఈ చుట్టుపక్కల ఈ దేవస్థానాలు ఒకరి తర్వాత ఒకరు రాజులు వచ్చినప్పుడంతా కట్టుకుంటూ వచ్చారు. ఇంకొక ప్రచారం ఏంటంటే ఈ గుడి కింద నేలమాళిగలు ఉన్నాయని, దానికి ఈ గుడిలో నుంచే ఎంట్రన్స్ ఉందని ప్రచారం. గుడిమల్లం చూసేసుకున్నాము. ఇప్పుడు కంచికి వెళ్తున్నాము. పొద్దున్నే 7 కంచిలో ఉందామని ప్లాన్ వేసుకుంటే, కానీ ఈ టెంపుల్ ఇక్కడే దగ్గరలో ఉందంటే మరి కొద్దిగా ప్లాన్లో చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పాటికి నేను కంచిలో ఉండింటే నాకు అడ్జస్ట్ అయిపోయేది. ఈరోజు 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలనుకున్నా. చూద్దాం ఎంతవరకు వెళ్తాను. సన్ వచ్చింటే సూపర్గా ఉంటుంది. నేను బయలుదేరినప్పటి నుంచి ఇట్లా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. పల్లె వాతావరణంలోకి వచ్చాను చాలా రోజుల తర్వాత. వావ్, వడిమాలపేట. అదే హైవే.
హైవేలో ఇట్లా లెఫ్ట్ తిరుక్కొని మీరు ఈ రోడ్ గుర్తుపెట్టుకోండి, ఇట్లా లోపల రావాలనుకుంటే.